జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో తిరుపతి గోవిందరాజు చరిత్ర చదువుతున్నాను. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజు వీళ్ళిద్దరూ విష్ణుస్వరూపాలే. అయినా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూ ఉంటారు. శ్రీనివాసునికి పద్మావతికి కళ్యాణమునకు కుబేరుడు ఇచ్చిన ధనమును గోవిందరాజు కుంచముతో కొలిచి అలసట చెంది కుంచమును తలక్రింద దిండువలే పెట్టుకొని నిద్రించెను గోవిందరాజస్వామి. చిదంబరములో గోవిందరాజులు మొదట అక్కడే కొలువై ఉన్నాడు. పూజలు, అభిషేకములు నటరాజుతో పాటు జరుగుతూ ఉండేవి గోవిందరాజస్వామికి. కొంతకాలమునకు కులుత్తుంగ చోళుడు శివభక్తుడు. వారి పరిపాలనలో విష్ణుభక్తులు, శివభక్తులు గొడవలు పడి చిదంబర క్షేత్రము శైవక్షేత్రము. అందువలన గోవిందరాజు విగ్రహము ఇచ్చట ఉండవద్దని తీసివేసి సముద్రములో పడవేసిరి కులుత్తుంగ చోళుడు. కొంతకాలమునకు గోవిందరాజు విగ్రహము సముద్రము నుండి ఒడ్డుకు వచ్చింది. అప్పుడు విష్ణుభక్తులు సముద్రము నుండి ఆ విగ్రహమును తీసి శ్రీరామానుజాచార్యుల వద్దకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడు శ్రీరామానుజాచార్యులు గోవిందరాజు విగ్రహమును చూచి ఎంతో బాధపడిరి. విగ్రహము సముద్రము అలల తాకిడికి పూర్తిగా పగుళ్ళు అయినవి అని, పూజకు పనికిరాదు అని ఎంతో విచారం చెందిరి శ్రీరామానుజాచార్యులు. రాతి విగ్రహము తయారు చేయుటకు నాకు సమయము లేదు, నేను దేశాటనమునకు వెళ్ళాలి అని సున్నము బంకమట్టితో విగ్రహము తయారు చేయించిరి శ్రీరామానుజాచార్యులు. తిరుపతిని పాలించిన యాదవరాజు పరిపాలనలో ఉన్నవాళ్ళు సహాయముతో శ్రీరామానుజులు 1130వ సంవత్సరములో గోవిందరాజు విగ్రహము ప్రతిష్ఠించిరి. సున్నము బంక మట్టి విగ్రహము అయినందువలన స్వామికి అభిషేకములు ఉండవు. నూనెతో మాత్రమే పూజిస్తారు శ్రీ గోవిందరాజు స్వామిని. అసలు గోవిందరాజు విగ్రహమును రాతిది తిరుపతిలో మంచినీటి కుంట అనే పిలిచే నృసింహతీర్థములో పెట్టివేశను ఆ విగ్రహాన్ని. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.